హైవేస్ వెనకాల తమ్నైల్ ఉంది కదా, అందులో యాంకర్ స్వప్నని పెట్టాను. తర్వాత ఇతను చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త ముందు కామన్ మ్యాన్గా వచ్చినాడు, అతన్ని పెట్టాను. పాయింట్ బ్లాంక్ టీవీలోనే ఎవరు ఆ యాంకర్ ఎవరు అతన్ని పెట్టాను. నెక్స్ట్ జగన్ దంపతులను పెట్టున్నాను, చంద్రబాబు దంపతులను పెట్టున్నాను. సో విషయం ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ అయినా లేదు, నువ్వు జర్నలిస్ట్ కాదు యూట్యూబర్గా ఉంటూ వీడియో కొన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నా, బేసిక్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. భువనేశ్వర్ గారి గురించి అడ్డదిడ్డంగా ఆనాడు అసెంబ్లీలోనే వైసీపీలు ఆమె క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తూ లోకేష్ పుట్టుకని అవమానిస్తూ నీచాతించగా చేస్తే చంద్రబాబు కన్నీరు పెట్టుకొని ఎవరే మనుషులేనారా మీరు, ఎందుకురా ఆడవాళ్ళని ఈ రకం చేస్తారని చెప్పేసి బాధపడి బయటకు వచ్చాడు. మరలా సభలో అడుగు పెడితే ముఖ్యమంత్రి అని వస్తుందని చెప్పేసి అన్నాడు, అలాగే అడుగు పెట్టాడు. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన హయాంలో 80% వైసీపీ హయాంలో జరిగిన దారుణం జరగకూడదు. సీరియస్లీ వైసీపీ హయాంలో అండి ఓలల్లో ఆడవాళ్ళని ఏంటి, బయట ఉన్నటువంటి ఏంటి ఆడవారిని ఘోరాతి ఘోరంగా నీచంగా అవమానించారు, దూషించారు, ఇంకా ఘోరాలు ఎన్నో జరిగిపోయాయి. ఆనాడు భువనేశ్వర్ గారి గురించి అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే జగన్ ఏకైక పక్కపక్కల నవ్వుతున్నాడు, కానీ అరే తప్పులు అలా అనకూడదు అనలా. ఇంకా చంద్రబాబు అనరా మాట్లాడాను అంటే వాడు బుధం తట్టి శభాష్ బాగా అన్నావు అని ఆనందించాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పదలుచుకుంది, మొన్న యాంకర్ స్వప్న వచ్చేసి ఆమె సినీ యాక్ట్రెస్ గాయత్రి భార్గవి విషయంలో ఆ ఛానల్లో తప్పు చేశారు, నేను అందుకే ఇంటర్వ్యూ చేయని వాళ్ళతో అని చెప్పేసి బయటకు వచ్చింది. బట్ ఈమె గతంలో ఇంటర్వ్యూలు చేస్తున్న మూమెంట్లో అవతల ఉన్నటువంటి వాళ్ళు ఈమె ఇంటర్వ్యూ చేస్తుంది, అవతల పర్సన్ వాళ్ళు నోరు దగ్గర నా రకాల మాట్లాడి కంట్రోల్ చేయకపోగా ఈమె సగం శృతికి వెళ్ళిపోయింది. ఆ వీడియోలు మొత్తం బయట వైరల్ అయ్యింది, ఇప్పటికే ఉండే సోషల్ మీడియాలో. అవి చూసి మన గాయత్రి భార్గవి విషయంలో కూడా నా తప్పు ఏమీ లేదు, నేను ఇంటర్వ్యూ చేసి ఇచ్చాను, బట్ ఛానల్ వల్ల తప్పు కాబట్టి నేను ఇంకా విడ్రా అవుతాను ఛానల్ నుంచి చేయను కదా. అప్పుడు కింద కామెంట్లు నా దగ్గర కూడా కామెంట్లు పెట్టారు చాలామంది, ఏమని ఈమె వైసీపీ కార్యకర్తలను ఘోరం ఈ స్వప్న, అవతల వాళ్ళు తేడాగా మాట్లాడితే కంట్రోల్ చేయాల్సింది పోయి ఈమె కంట్రోల్ చేయకుండా సైలెంట్గా ఉండిద్ది, అండ్ ఇంకా రెచ్చగొట్టే విధంగా మా క్వశ్చన్లు అడిగిద్దని చెప్పేసి మాట్లాడుకొచ్చారు. జర్నలిజం చేసిందా చేయలేదో నాకు తెలియదు ఆమె, బట్ ఐఎమ్ షూర్ షీ జర్నలిస్ట్. సో అటువంటి వ్యక్తి కూడా సమ్ టైమ్స్ అవతల కంట్రోల్ చేయలేనప్పుడు సొసైటీకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ పాయింట్ బ్లాంక్ టీవీ ఎవరది ఎన్ని వేల సబ్స్క్రైబర్ కూడా నాకు తెలియదు. ఈ తక్కువ సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కాంట్రవర్సీలు పెట్టేసి ఫస్ట్ ఫేమస్ అవుతున్నారు, సబ్స్క్రైబర్లు పెంచుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎలా పెరుగుతారో నాకు అర్థం కావట్లా. సరే పాయింట్ ఏంటి, ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఈ కిరణ్ని క్వశ్చన్ అడిగిన కుర్రాడు, కిరణ్ చెప్తున్నప్పుడు అవినాష్కి భారత్కి అక్రమ సంబంధం అంటగడుతూ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నా మీరు తప్పని అలా మాట్లాడుతున్న ఒక మాట అనలా. తర్వాత జగన్కి సంబంధించి నేను అనలేకపోతా, నేను చెప్పలేకపోతాను, అయితే ఘోరంగా ఉన్నాయి అసలు. వాళ్ళ పిల్లల పుట్టు గురించి తప్పుగా మాట్లాడాడు, ఇక జగన్ యొక్క మగతనం గురించి తప్పుగా మాట్లాడాడు. అసలు వరస్ట్ అవి బాబు, అసలు అవైతే అంత దారుణంగా కిరణ్ మాట్లాడాడు. ఈ కిరణ్ అయితే మాత్రం అనుక్షణం చావు పొంచి ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలు బెదిరించారు, అరే నువ్వు దొరికిన చస్తానని చెప్పేసి అలా అన్నారు. నిజంగా చంపడానికి వెనుకాడు, ఎందుకంటే కిరణ్ వచ్చి నార్మల్ పర్సన్ కదా. కిరణ్ 100% తప్పే, నో డౌట్. అందుకే ఇమీడియట్ టీడీపీలో ఏం చేశారు, అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒకవేళ ఆఫీస్లో పని చేస్తుంటే దాని నుంచి దూరం పెట్టేశారు. ఇమీడియట్ గుంటూరు పోలీసులకి చెప్పారు కంప్లైంట్ ఫైల్ చేయండి, తీసుకొచ్చి ముందు లోపలేయండి అని. ఇది టీడీపీ, ఇది పద్ధతి. ఇదే విధంగా ఆనాడు కనుక చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కనీసం కేసులు పెట్టకపోయినా రేపు మీరు మాట్లాడే తప్పురా ఆపండి ఒక మాట అన్నా, ఈరోజు భారతి గారిని, అవినాష్ గారిని, జగన్ గారిని, వాళ్ళ పిల్లల్ని అందరూ కలగలిపి కిరణ్ అమ్మడే ఓ వ్యక్తి ఇంత నీచికి ఎంత ఘోరంగా అనేవాడు కాదు. నా దగ్గర వీడియో కూడా ఉంది, కానీ నా వల్ల కాదు నేను పెట్టలేను అసలు. ఆల్రెడీ వీడియో మీద చాలా మంది చూస్తుంటారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి చెప్తున్నా గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా కావచ్చు కాక గజ్జికి ఒక గలీజ్ పని చేస్తే మనం చేయకూడదు. మన పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా నేను క్లియర్గా సూటిగా చెప్పాను, ప్రవీణ్ రాము గురించి తప్పుగా మాట్లాడాడు, నేను ఆ ప్రవీణ్ని తప్పు పెట్టా, నువ్వు ఒక పాస్టర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడుతావు నువ్వు అన్నా. అంతే తప్ప నేను జీసస్ని ఎక్కడా తక్కువ చేయాల. అయినా సరే నా మీద జాంబీలాగా పడిపోయారు కొంతమంది కామెంట్లతో. వాడు ఎక్కడ లైవ్లు పెట్టుకున్నాడు, మీ మతాల్లో ఉన్నదే మీ గ్రంథాలు ఉన్నదే మేము పెట్టాం అదే ఇదే. ప్రవీణ్ కరెక్ట్ అన్నాడు, అదే చాగండి గారిని పట్టుకొచ్చాడు, ఆయన కూడా అన్నాడు ఇదే చూడండి. ఆ బేసిక్ ఎథిక్స్ అనేది తెలియకుండా అడ్డదిగా మాట్లాడారు వాళ్ళు. కర్మరా బాబు ఇట్లాంటి వాళ్ళ గురించి ఇంకా ఏం మాట్లాడుతుందని చెప్పేసి వదిలేశాను. బట్ నిన్న లైవ్లో ఉన్న విషయాన్ని క్లారిటీగా నేను ఇచ్చేసాను. అయితే శ్రీరామనవమి రోజు మార్నింగ్ లైవ్ అనుకుంటా, చూడండి ఒకసారి. ఏం చెప్పాను, ఆ రోజైనా ముందు రోజైనా తప్పు మాట్లాడిన వ్యక్తి గురించి మనం మాట్లాడాలి తప్ప అతను మా దేవుడిని అన్నాడా,
అయితే మీ దేవుడిని అనేస్తారా అని అంటే ఎంత తప్పండి. అతను నా తల్లి గురించో నా బిడ్డ గురించో తప్పుగా మాట్లాడితే, నేను అతని తల్లి గురించో బిడ్డ గురించో మాట్లాడితే వాడికి నాకు తేడా ఉందండి. ఎవడైతే తప్పుడు కోతలు కూర్చొని వాడి పళ్ళు రాలగొట్టాలి, లేదా వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతే తప్ప వాడు మా ఇంట్లో ఆడాలన్నారు కదా అని చెప్పేసి నేను వాళ్ళ ఇంట్లో ఆడాలంటానంటే గజ్జికొక్కి నాకు ఇంక తేడా ఏముంటుంది. డే 1 నుంచి అదే చెప్తున్నా, ఇప్పటికీ అదే చెప్తున్నా. నేను ఏ రోజు కూడా ఏ మతాన్ని కానీ ఏ దేవులు కానీ నేనేమి అన్నది లేదు. ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా తేడాగా మాట్లాడితే అది వేరే వేరే మతాలు అయితే నాకు తెలియనప్పుడు సైలెంట్ కూడా. మా మతం అన్నప్పుడు, నా దేవుడు అన్నప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. మనం అదే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. నారా భువనేశ్వర్ గారి విషయంలో వైసీపీలు దిడ్డగా నోట్లేసి పడిపోయిన రోజు నేను మాట్లాడాను, అరే మనుషులైనా మీరు అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఏం మాట్లాడుతున్నారా మీరని. ఇదిగో ఈ రోజు కిరణ్ అనే వ్యక్తి బుద్ధుందా లేదా కిరణ్, నీకు అసలు ఎవడు చెప్తే ఇంత దారుణంగా నువ్వు మాట్లాడు, ఇంత తెగించావు, నీ ప్రాణానికి పెను ప్రమాదం ఉంది, నీకు నీ మీద ఎవరైనా డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన ఉంటే చెప్పేసుకో. బట్ ప్రభుత్వం అయితే ఇమీడియట్గా ఇతను సస్పెండ్ చేసింది, కేసు ఫైల్ చేసింది, లోపల అయిపోతున్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. టీడీపీ వైసీపీ చేసిన ఏ ఒక్క తప్పు చేయట్లా, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు, సమాజాన్ని చక్కగా కరెక్ట్ వేలో తీసుకెళ్తా ఉన్నారు. ఇది పాలన అంటే, ఇది నా జర్నలిజం అంటే. పాస్టర్ ప్రవీణ్ అయినా, ఆనాడు వల్లభనేని వంశీ అయినా, ఈరోజు చేపురోలు కిరణ్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పనంట, ఒప్పు చేస్తే ఒప్పనంట. ఎక్కడ కూడా ఎథిక్స్ అన్నది దాటిగా నేను రాను. ఎథిక్స్తోనే నా జర్నలిజం అన్నది ఉంటుంది.